కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. బావా బామ్మర్ది ఎట్లున్నావు బావా? ఇగో గిట్లున్నారా? నీకేంది బావా 25 ఏళ్ళ కింద ఎట్లున్నావు ఇప్పుడు గట్టినే ఉన్నావు. ఏయ్ అన్నది గేజ్ తెలుస్తుంది. ఏజ్ కాదు బే, అది ఏజ్ అంటారు. ఏదో ఒకటి తెలుస్తుంది తెలియదా? బావా ఎలక్షన్ లో నిలబడ్డట్టున్నావు. చేరేయలేదు ఆ రోజు అందరికి మంచిగా రాత్రంతా తాగిపించిన ఒక్క ఓటుతో ఓడిపోయినారా నేను. ఒక్క ఓటు ఎవలేసిర్రు? మీ అక్కేసింది వానికి. ఓ అక్క బావకేయకుండా గాని కొరకు ఎట్లెత్తావు? ఈయన గుర్తేమో ఉంగరం, అవతల గుర్తేమో వడ్డానం. నాకు ఆ వడ్డానం పెద్దగా అనిపించింది, అందుకే ఆడకెళ్ళి ఓటేసిన. అట్లుంటది మనతో. అయినా బావా ఎందుకు పిలిచినావు చెప్పలేదు. మనం మొత్తం ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ తెలంగాణ దిక్కు చూసే పండుగ వచ్చిందిరా. ఏం పండుగ అన్నా? ఆసియా ఖండం మొత్తంలో ద బిగ్గెస్ట్ గిరిజనులు చేసుకునే పండుగ మన సమ్మక్క సారక్క జాతర. మేడారం జాతరకి వెళ్దాం, గద్దెల దగ్గర దర్శనం చేసుకుందాం, జంపన్న వాగులో మునుగుదాం, సుక్కేద్దాం, ముక్కేద్దాం, దావత్. అరే పోదాం రా, కానీ మనం పోతే ఎట్లరా? మన చుట్టాలు రావాలి, దోస్తులు రావాలి, పక్క రాష్ట్రం వాళ్ళు రావాలి, అవతల రావాలి, యువతలు రావాలి, మొత్తం దేశం అంతా కలిసి హల్చల్ చెయ్యాలి. వాళ్ళందరిని పిలిచేయి బావా, స్టార్ట్ చేసేద్దాం. రండి రే దోస్తులు. అభి మామా ఎట్లున్నావు? సూపర్, అందుకే వచ్చాం పండగకి. ఏం మొత్తం లేడీస్ హాస్టల్ నడుతున్నాయింది? లేడీస్ హాస్టల్ కాదు, అందరూ మన ఫ్యామిలీసే, చుట్టాలు. వచ్చినప్పటి చూసినా బాగా క్లోజ్ గా డాన్స్ చేస్తున్నావు. ఎవరి? నా వైఫ్. నమస్తే. నమస్తే. తిరుగుతున్నావు గా పిల్లవారు. ఇది కూడా వైఫే. అరే ఒక్క ఫోన్ లో 2 సిమ్ములు మెయింటైన్ చేయలేదు నాకు. నీకు 2 పిల్లల్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? ఏ లేదు మామా, నేనేమో దీన్ని లవ్ చేశా. ఓ లెటర్ రాసి దీనికి ఇమ్మని చెప్పా. ఆ లెటర్ చేస్తే అది ఇంప్రెస్ అయిపోయింది. నేను లేకపోతే ఇది కష్టం అని చెప్పింది, నేను లేకపోతే ఇది కష్టం అని చెప్పింది, వీళ్ళిద్దరు లేకపోతే నేను కష్టం అని చెప్పా. కలిసి ఉండిపోయి ప్లానింగ్. మొత్తానికి ఇద్దరిని మోసం చేసినావు అన్నట్టు. ఇద్దరు కాదు, ఈయన మోసం చేశా. ఈయన ఎట్లా మోసం చేసినావు రా? నాకు ఇస్తా అన్నాడు. ఇయ్యలే, నీ చెల్లెళ్ళని చేసుకున్నాడు. నీకేం గర్ల్ ఫ్రెండ్ లేదారా? లేదండి, మొత్తం చెల్లెలని చేసిండు. నీకు ఒక్కళ్ళని ఇస్తా, చేసుకుంటావా? ఇగో ఈ పిల్ల ఎట్లుంటది? దేవుడున్నారా? చూసావా, నా కోసం పుట్టట్లేదు. అసలు నువ్వెందుకు పుట్టా అనిపిస్తుంది నాకు అసలు. రాంప్రసాద్ గారు, ఎస్. ఇప్పుడు అమ్మాయిలకైతే పెళ్ళైందని తాలుంది మెట్టలుంటే తెలుస్తుంది, మరి అబ్బాయిలకి ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్పరా నరేష్. ఏందే నాకు అర్థం కాలేదు సార్. ఆడోళ్లకు పెళ్ళైందని మట్టెలు తాలిబొట్టు చూస్తే తెలుస్తుంది అన్నారు కదా, మగోళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అంటే మొక్కం చూస్తే చెప్పేయచ్చు, దీనంగా ఉంటారు కదా. మరి ఆయన ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు? ఇద్దరిని చేసుకున్నాడు, అలాగే ఉంటాడు. ప్రసాద్ చెప్పాలి. మొత్తం అందరిని చుట్టాలను పెట్టాలని అందరిని వేసుకుని వచ్చేసినావు, మస్తు ఖుషిగా ఉన్నది. ఇప్పుడు మనం మేడారం జాతర పోవాలి, కాకపోతే దానికి మనకు 2 గంటలు టైం పడుతుంది. ఈ 2 గంటలు మాత్రం మనం ధూమ్ ధామ్ చేయాలి. నువ్వేం టెన్షన్ పడద్దు. 2 hours ఎంటర్టైన్మెంట్ చేయడానికి మన ఇద్దరు ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఇంద్రజా గారు, రష్మి గారు, వాళ్ళు గాని వచ్చారంటే జాతరకే జాతర చూపిస్తారు వాళ్ళు. అరే ఇంకేం మరి లేట్ చేయకుండా మరి షురు చేద్దాం ధూమ్ ధామ్ జాతర. జమినిగా పూసిన జాగి మల్లెలే అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే. జమినిగా పూసిన జాగి మల్లెలే మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే నిట్టాడి గుడిసెలో పుట్టాడి సెమ్మెలే. ఇంతకీ మేడం జాతరకి వెళ్ళాలన్నారు కదా, జాతరకి వెళ్ళినట్టు రెడీ వచ్చానా? నా దృష్టే తగిలేటట్టుంది. ఇంతకీ సమ్మక్క సారక్క జాతర అంటే ఏంటి, అసలు స్పెషాలిటీ ఏంటి? అదేంటి అలా అడుగుతున్నావు? నాకు తెలీదు. ఉత్తరాన కుంభమేళ అయితే దక్షిణాన మన సమ్మక్క సారక్క జాతర.
రెండేళ్లకొక్కసారి మాఘమాసంలో జరుగుతది ఈ జాతర. ఆ మేడారం దద్దరళ్ళిపోతది. పుట్టు బైకపేట, మధుర మల్యాల, వలస ఐలాపురం, ఎట్టు మేడారం, ఇది సమ్మక సారక జాతర గిరిజన మహోత్సవం. అభి దేఖ్ షురు హోగా సమ్మక సారక జాతర. మామా చెప్పానా, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే మామూలు ఉండదు, ఏదైనా ఎర్ర తీసేస్తారు వాళ్ళు. రామప్రసాద్, నీకు తెలుసా నేను సమ్మక సారక జాతరకి వెళ్ళి ఏం చేయబోతున్నాను? తెలుసు, పూసలు గాజులు అమ్ముకుంటావు. చెప్పు చూసావా? చెప్పులు కూడా అమ్ముతారా? ఈ జాతరలో మామూలుగా దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు రాస్తారు కదా, అలా మానేసి అందమైన అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్త బోర్డు రాయాలి అనిపిస్తుంది మేడం ఇద్దరు చూస్తుంటే. ఓ మై గాడ్. మరి అందంగా ఉండాలి కదన్నా. రే దొంగలు ఉన్నారు కదరా, బోర్డు రాయమంటావా? బాబా అవన్నీ కాదు, ఇంకా వీళ్ళ చేతిలో పెడితే ఇక్కడ నుంచి జాతర మామూలుగా ఉండదు అసలు. సైంతజ గారు, ఈ సమ్మక సారక జాతర SDC లో ఘనంగా జరగాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ, ఈ దొంగలు అక్కడక్కడే. ఎన్నో వినోదాల్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది, చూసింది. కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇది నా మాట, నా మాటే శాసనం. శాసనం. మీరు గెటప్ ఎందుకు వేసారు, నన్ను గెటప్ ఎందుకు వేపించారు? మన ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో పాపులర్ గా వచ్చిన గెటప్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంట? అదిరిపోద్దమ్మా. నువ్వెందుకెవరు? రాధిక. కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు నీకు. ఏ కాంచన, నువ్వింటిలోకి వచ్చావు. తెలిసిపోయిందా? పళ్ళు పుచ్చిపోయి డాక్టర్ చూపించుకోసారి. సిట్టి సిలక చుట్టుకున్నవే గుండెల్లా అందమైన అంతురాని నువ్వే నా బొమ్మ. ఎద్దును కట్టేసి మనిషి లాక్కొస్తారు, ఎద్దు మనిషిని లాక్కొస్తుంది. అదే చిన్న తేడా కొట్టింది. వాడు మళ్ళీ వచ్చాడా? నొకరాజుకి స్టార్ట్ చేయరా. తందానా దేవ తందనానా. ఐ లవ్ యూ సో మచ్ బుజ్జి. నా లైఫ్ లో, నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు. నేను చెప్పులు కుట్టుకునేవాడిననే విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. నా చేతులతో కుట్టిన చెప్పుల్ని తన పాదాలకు తొడుగుతూ ఈ నిజాన్ని ఎలా అయినా తనకి చెప్పాలి. నీ పాదంతో నడిచే ఈ చెప్పులు ఎప్పుడు నాతో జతగా నడుస్తాయని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో. నాన్నకి చెప్పి కూడా ట్రై చేశాను. చెప్పులు కుట్టుకునేటోడు కాళ్ళ దగ్గర ఉండాలి కానీ వేలు పట్టుకోకూడదమ్మా అని అన్నాడు. నాకు కరెక్టే అనిపించింది. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను. ఎవరు వెళ్ళి ఏ చైర్ మీద కూర్చుంటారో ఆ పోజ్ వాళ్ళు కరెక్ట్ గా దింపాలి. కమాన్ చంద్రముఖి గారు. ఓ, ఆ ధైర్యం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. కలెక్టర్ ఆఫీస్ లో ఉండాల్సినటువంటి ఆఫీసులు తీసుకొచ్చి చెట్ల కింద పెడతారా ఏంటిది? దొరలకు పక్కలేసేటప్పుడు, ఉద్యోగులు ఉన్న వాళ్ళకి కాపలా కుక్కలైనప్పుడు ఆఫీసులు అడవులకే వస్తాయి, ఆఫీసర్లు చెట్ల కిందికే వస్తారు. అప్లికేషన్లు తీసుకోండి, రిజిస్ట్రేషన్లు షురూ చేయండి. రిజిస్ట్రేషన్లు షురూ కాకపోతే ఒక్కొక్కడి తాట తీస్తా. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ధరణి.
బాలనటిగా వెండి తెరకు పరిచయం అయ్యి హీరోయిన్ గా తనకంటూ సుస్థిర ముద్ర వేసుకున్న ఎప్పటికీ వాడిపోని సిరిమల్లె పువ్వు ఆమె. సౌందర్యమే వేరు. తెలంగాణ మాండలికానికి మసాలా కలిపి నటన నశాలను కంటించిన నటి ఆమె. నాటి నుండి నేటి వరకు చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి. ప్రేక్షక ప్రపంచం ఇచ్చిన గొప్ప కళాకారులు మీరు. ఏమివ్వగలం? అభిమానం తప్ప.